ధన్యవాదాలు సార్. ఇప్పుడు గురువు తీర్చిదిద్దినటువంటి శిష్యురాలు, గురువు శిష్యురాలు ఇద్దరు మన వేదికపైనే ఉన్నారు. మరొక ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గారికి కిషన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కావ్యారెడ్డి గారు జ్ఞాపికను అందించి శాలువాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. మేడం కావ్య మేడంని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సైనా నెహ్వాల్ గారికి కావ్య కిషన్ రెడ్డి గారు జ్ఞాపికను బహూకరించి వారిని శాలువాతో సన్మానిస్తున్నారు. సింధూర కొప్పిరెడ్డి గారు మెడ్ రైడర్ కంపెనీకి అధినేత, వారు కూడా వేదికపైకి వచ్చి మరొక క్రీడాకారిణి ధృతి కేసరి గారిని సన్మానించవలసిందిగా శ్రీమతి సింధూర కొప్పిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. సింధూర కొప్పిరెడ్డి గారు, భరత్ గౌడ్ గారు, సింధూర కొప్పిరెడ్డి గారు. మేడం సార్, ధృతి గారు. ప్రముఖ విమెన్ క్రికెటర్ ధృతి గారికి కిషన్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి వారికి జ్ఞాపికను బహూకరిస్తున్నారు. మరొక గెస్ట్, మరొక విమెన్ క్రికెటర్ డయానా డేవిడ్ గారికి ప్రభా గౌడ్ గారు జ్ఞాపికను అందించి అలాగే శాలువాతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. క్రీడాకారులందరికీ కూడా సన్మాన కార్యక్రమము అయిపోయింది. ఒక్కసారి మనం అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకుంటున్నాము అనేటువంటి దాని గురించి చర్చించుకుంటే, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా 2014లో వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా 2016 సంవత్సరంలో ఖేలో ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రతి పార్లమెంటు పరిధిలో నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 4 సంవత్సరాల్లో కూడా ఏటేటా దానికి